రోస్టర్ పాయింట్లు, ప్రమోషన్లు వేర్వేరుగా ఉండాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ అన్నారు. అందుకు సంబంధించిన రిజిస్టర్లను నోడల్ అధికారులు నిర్వహించాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేయడానికి శుక్రవారం నల్గొండ పట్టణంలోని టీఎన్జీయూస్ భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లపై ఎస్సీ ఉద్యోగులు అందరూ సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. 6 నెలల క్రితం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశామని, ఇందులో కానిస్టేబుల్ నుండి డిప్యూటీ కమిషనర్ వరకు అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులు ఉన్నారని తెలిపారు. తొలుత రాష్ట్ర అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చైతన్యం చేయి, పోరాడు, ఐక్యంగా ఉండు అనే అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో తమ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తూ ఐక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన శంకర్తో పాటు ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యక్షులు స్వామి, సైదులు, అసోసియేట్ అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శి కిరణ్, జాయింట్ సెక్రటరీ నీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ బెనర్జీ, కోశాధికారి శాంతయ్య, పబ్లిసిటీ సెక్రటరీ రామకృష్ణ, ఈసీ మెంబర్స్ వసంత, కరుణాకర్, పావని, రజిత, పెద్దులు తదితరులు పాల్గొన్నారు. మేము మొన్న గత 6 నెలల కింద అసోసియేషన్ అనేది ఎస్సీ ఎంప్లాయీస్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎస్సీ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ క్యాడర్స్ ఫ్రమ్ కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ఒక అసోసియేషన్గా ఏర్పడి ఆ స్టేట్ అసోసియేషన్ అడాక్ బాడీ ఏర్పడింది. ఆ అడాక్ బాడీ ఏర్పడిన తర్వాత డిస్టిక్ వైజ్, జిల్లా వైజ్గా బాడీ ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారికి ఇచ్చిన స్ఫూర్తి ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ యునైట్ అండ్ అజిటేట్, ఆ 3 ప్రిన్సిపల్ ప్రకారము ఫస్ట్ మేము మా కమ్యూనిటీని ఎడ్యుకేట్ చేస్తూ, యునైట్ చేస్తూ, దెన్ ఫర్ యాజిటేషన్ ఫర్ అవర్ రైట్స్ గురించి యాజిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నల్గొండ ఉమ్మడి జిల్లా సంఘమును ఆవిర్భావం చేసుకున్నందుకు వారి సంఘంను ప్రెసిడెంట్గా ఎన్నికైన శంకర్ గారికి అభినందిస్తూ, అదే వాళ్ళ టీంని కూడా మొత్తం అభినందించడానికి వచ్చిన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఎక్సైజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెంట్రల్ అసోసియేషన్ తరఫున గౌరవ ప్రెసిడెంట్ గారు మరియు నేను రావడం జరిగింది. వచ్చి ఈ జిల్లా అసోసియేషన్ అందరి యొక్క ఉమ్మడి అంగీకారంతో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశాం. మా యొక్క కానిస్టేబుల్ నుంచి, జూనియర్ అసిస్టెంట్ నుంచి అధికారుల వరకు ఉన్నటువంటి సర్వీస్ మ్యాటర్లో ఉన్నటువంటి సమస్యలు, మాకు రావాల్సిన న్యాయంగా దక్కాల్సిన వాటా, ఏది రిజర్వేషన్లలో కావచ్చు, రోస్టర్ పాయింట్లలో కావచ్చు, మా యొక్క పోస్టింగ్లలో కావచ్చు, న్యాయంగా దక్కాల్సిన వాటాకు సంబంధించి అడగడం కోసం, మరియు మా యొక్క ఎంప్లాయీస్కి ఎవరికైనా ఎక్కడైనా ఎవరికి అన్యాయం జరిగినా వ్యక్తిగతంగా కానీ మరియు ముఖ్యంగా జెండర్ పరంగా కానీ ఇంకొక రకంగా కానీ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుంటాం. దాన్ని ఎదుర్కోవడం కోసం ఇక్కడ ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశము. మా యొక్క న్యాయమైన వాటాను దక్కించుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వం మా మీద పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మాకు రావాల్సిన న్యాయమైన వాటాను దక్కించుకోవడం కోసం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల ఎస్సీ సంఘం ఏర్పడడం జరిగింది. దానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. అలానే మా ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యలున్నా, ఏ రకమైన అవసరాలున్నా నేను ముందరుండి బాధ్యత తీసుకొని వాళ్ళందరికి సంబంధించిన సమస్యలు, వాళ్ళకు కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తానని తెలియజేసుకుంటున్నాను. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.